హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది టాలీవుడ్ హీరోయిన్. మలయాళీ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అటు కథానాయికగా మెప్పించిన ఈ అమ్మడు ఇటు అద్భుతమైన గాత్రంతో ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఆమె నటిగా కొనసాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. అదే సమయంలో క్యాన్సర్ బారిన పడింది. 2 సార్లు క్యాన్సర్తో పోరాడిన ఆమె ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. యమదొంగ సినిమా కంటే ముందు తనకు తెలుగులో ఓ సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపింది. అదే శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న అరుంధతి. ఈ సినిమాకు సైన్ చేసి కొన్ని రోజులకే మూవీ నుంచి తప్పుకుందట. ఆ ప్రొడక్షన్ హౌస్ అంత మంచిది కాదు అని తన మేనేజర్ చెప్పడంతో అరుంధతి సినిమా నుంచి తప్పుకున్నారట. అప్పట్లో తనకు తెలుగు సినిమాల గురించి అంతగా తెలియదని, తెలుగు భాష గురించి అసలు అవగాహన లేదని అన్నారు. అరుంధతి సినిమా ఆఫర్ వచ్చినప్పుడు తన మేనేజర్ చెప్పిన మాటలు విని వదిలేశానని అన్నారు. ఆ సినిమాలో నటించాలని 2-3 నెలలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అడుగుతూనే ఉన్నారు. కానీ ఆయన మాటలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. ఆ ఏడాది తరువాత రాజమౌళి ఫోన్ చేసి యమదొంగ సినిమా ఛాన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చింది. యమదొంగ ఆడిషన్కు వెళ్ళినప్పుడు రాజమౌళి మాట్లాడుతూ, అరుంధతి సినిమాను వదులుకోకుండా నువ్వు చెయ్యాల్సింది పెద్ద తప్పు చేశావని అన్నారు. అంత పెద్ద డైరెక్టర్ అలా అనడంతో నా గుండె పగిలింది అంటూ మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చారు. అరుంధతి సినిమాలో అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇందులో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.